నువ్వు యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే మా బావలున్నారయ్యో నాకు బాధలొచ్చునయ్యా నాకు బాధలొచ్చునయ్యా ఈ బావలుంటే భయమా మనకేల దొంగతనమా మనకేల దొంగతనమా అతి రామజిలుక రావే మదిలోన కలిసిపోవే మదిలోన కలిసిపోవే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫోక్ సింగర్ నరసింహులు. మీరు రీసెంట్గా వింటారు గంగి సాంగ్. అందరూ బాగున్నారు కదా. సాంగ్ చాలా మంచి పొజిషన్లో మంచి హైలైట్ చేశారు. మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే మరిన్ని పాటలతో మీ ముందుకు వస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎట్లయితే ఆదరించారో అన్ని పాటలకు అట్లే ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తారని కూడా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఒక చిన్నగా గంగి పాట మీకోసం. నువ్వు ఆడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే మా బావలున్నారయ్యో నాకు బాధలొచ్చునయ్యా నాకు బాధలొచ్చునయ్యా మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా మనకేల దొంగతనమా అతి రామజిలుక రావే మదిలోన కలిసిపోవే మదిలోన కలిసిపోవే నువ్వు యాడ ఉన్నవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే. ఈ పాట సక్సెస్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను 2 years 3 years నుంచి పాడుకుంటూ వస్తున్నా. నాకు డీజే లింగాన్ని అవకాశం ఇవ్వడము అన్నకు మంచి జరిగింది, నాకు మంచి జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టపడుతూ వస్తుంటే ఒకసారి సక్సెస్ అయితే ఆ సంతోషం వేరే ఉంటుంది. మీకు అందరు తెలుసు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి డీజే లింగన్న నాకు 1 yearకి వెళ్ళి నాకు పరిచయము. అన్న దగ్గర అప్పుడు పరిచయం, నాకు బాగా క్లోజు. ఇంకా అన్న డిఫరెంట్గా ఉండాలి, వాయిస్ ప్యూర్ పల్లె గొంతు ఉండాలని చెప్పి నన్ను బుజ్జాక పాట ఇవ్వడం జరిగింది. రైటర్ కూడా మంచిగా రాసిండ్రు. ఆ విధంగా నాకు అన్నకు పరిచయం ఏర్పడ్డది. సాంగ్ పాడిన తర్వాత అన్నకు హ్యాపీ. ఇప్పటికి ఇంకా బాగా దగ్గరికి అయిపోయినాము. ఇంకా పాటలు ఇంకా రాబోతున్నాయి. అన్న దాంట్లో కూడా గంగి సాంగ్తోనే ఆగలేదు. ఇంకా 2-3 పాటలు పాడడం జరిగింది. అవి కూడా త్వరలో మీ ముందుకు వస్తున్నాయి. చాలా సంతోషంగా అయితే ఉంది. నేను నార్మల్గా ఈ పాట పాడకముందు హైదరాబాద్లో పని చేసుకునేవాడిని. ఒక బిల్డర్ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. నార్మల్ వర్క్ చేసుకునేవాడిని. ఇది పార్ట్ టైంలో మనం పాటలు పాడుకోవడము చేసుకోవడం అట్లా మనకు చిన్నప్పటికెళ్ళి చదువుకున్నప్పటికెళ్ళి అక్కడక్కడ పాడుకుంటూ ఇంతవరకు వచ్చినాము. నాకు కూడా నా ఫ్రెండ్స్ కానీ మహబూబ్ నగర్లో ఒక టీము ఉంది. అందరు నాకు సహకరించిండ్రు. మా ఫ్రెండ్స్ అందరూ, మా సార్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరు సపోర్ట్ చేయడంతో ఆ అవకాశాలు నాకు స్టూడియోలో వాడడం అవకాశం దొరికింది. సింగర్ అంటే జనరల్గా ఇట్లా వాడేవాడిని. చూద్దాం నాది ఎందుకు అందరూ వాడుతున్నారు, చూద్దాం మన వాయిస్ రాదా స్టూడియోలో అట్లా. జనరల్గా ఇంకా చాలా ఉంది, మంచి సినిమాల్లో పాడాలి అది ఆశ ఉంది. ఇంకా ముందు మీరు కల్పిస్తే నాకు అవకాశం వస్తుంది. నన్ను ఎంత సక్సెస్ చేస్తే అంత ముందరకు పోగలుగుతానని కూడా కోరుకుంటున్నా. మరిన్ని మంచి వీడియోల కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు ఫోక్ మీడియాను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆ తెలుగు ఫోక్ మీడియా నుంచి చాలా మంచి మెసేజ్ కానీ చాలా మంచి వీడియోస్ ఉంటుంటాయి. మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా ఛానల్ని అభినందిస్తారని కూడా కోరుతున్నాను.